సనాతన ధర్మం ప్రాధాన్యతను కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు చాటి చెప్పేలా పవన్ కళ్యాణ్ వారాహి బహిరంగ సభ జరిగిందని ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు అన్నారు. కరుణాకర్ రెడ్డికి పవన్ కళ్యాణ్ విమర్శించే అర్హత లేదన్నారు. జగన్ ఆధ్వర్యంలో భూమన కరుణాకర్ రెడ్డి గత 5 ఏళ్లలో తిరుపతిలో రాక్షస పాలన చేశారని ఆరోపించారు. కల్తీనెయ్యి వ్యవహారంపై సుప్రీంకోర్టు స్వతంత్ర సిట్ ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. సనాతన ధర్మాన్ని దేశం మొత్తం చాటి చెప్పే విధంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు చాటి చెప్పి దీనికి కావాల్సిన ఈ సనాతన ధర్మానికి కావాల్సిన చట్టాలు నిధులు సమకూర్చి ఒక కార్యక్రమాలను కూడా సిస్టమేటిక్ గా చేయాలనే ఒక ముఖ్య కారణంతోనే మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. గత పాలకుల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ 5 సంవత్సరాల కాలంలో తిరుమలలో కొండపైన అరాచకాలు ఎన్ని అరాచకాలు సృష్టించారో ప్రపంచవ్యాప్తంగా తెలుసు. ఏదో మీ విధంగా చేసేది ఒకటి చెప్పేది ఒకటి, దయ్యాలు వేదాలు వల్లించిన విధంగా మీరు మాట్లాడుతున్నారు. మీ మాటలు మీ చలోక్తులు మీ దీర్ఘాలు విని విని విసిగెత్తారు. ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు, ముఖ్యంగా తిరుపతి ప్రజలు, తప్పు చేసిన వాడికి భగవంతుడు శిక్షిస్తారు. ప్రభుత్వం ఉంది, సుప్రీంకోర్టు కూడా నిర్ణయాలు తీసుకుంటా ఉంది.